Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. BA సోషాలజీ సెకండ్ ఇయర్లోని థర్డ్ సెమిస్టర్లోని పలు అంశాలని మనం చర్చించుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా సంక్షేమ పథకాలు అంటే ఏమిటి ఆ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా వివిధ వర్గాలకు అందిస్తున్నటువంటి జాతీయ స్థాయిలో అందిస్తున్నటువంటి పథకాలు ఏమిటి అని మనం చర్చిస్తాం. ముఖ్యంగా మనకు ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొత్త విధానాలను తీసుకొచ్చి చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈరోజు జాతీయ స్థాయిలో ఈ సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, అందులో ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని మనం చర్చిద్దాం. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినంత వరకు వారికి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే ఎస్ఎస్సి కంటే తక్కువ చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్స్ జాతీయ స్థాయి నుండి ఇవ్వబడడం జరుగుతుంది. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అంటే మెట్రిక్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు ఎవరైతే చాలా బాగా చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను ఉపకార వేతనాలు అంటాం, అంటే స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇక అంతకంటే ఎక్కువ అంటే ఇంటర్మీడియట్ తర్వాత చదువుకునే విద్యార్థులు ఉంటారు. ముఖ్యంగా ఐఐటి, ఐఐఎం లేకపోతే ఎన్ఐటి లాంటి విద్యా సంస్థల్లో ఎవరైతే షెడ్యూల్డ్ కులాల పిల్లలు చదువుతున్నారో వారికి ఆర్థిక సహాయం కూడా అందించటం జరుగుతుంది. కాబట్టి విద్యార్థుల యొక్క ప్రతిభ కనపరిచినట్లయితే వారందరికీ కూడా ప్రభుత్వం జాతీయ స్థాయిలో నుండి అన్ని రాష్ట్రాల్లోని పిల్లలకు, కేంద్రపాలిత ప్రాంతాల పిల్లలకు ఆర్థిక సహాయం అందజేయటం జరుగుతుంది. అంతేకాకుండా మనకు జాతీయ ఫెలోషిప్స్ అని ఉన్నాయి. అంటే మనకి ఉన్నత విద్య ఎంఫిల్, పిహెచ్డి లాంటి కోర్సులు ఎవరైనా చదివితే కనుక వారు ఏదైనా కొత్త పరిశోధనలు చేస్తుంటే కనుక వారికి తప్పకుండా ఆర్థిక సహాయం అందించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే విదేశీ ఉపకార వేతనాలు, అంటే జాతీయ స్థాయిలో ఈ ఉపకార వేతనాలు లేకుంటే ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా విద్యార్థులు విదేశాల్లో పిహెచ్డి చేద్దాం అనుకున్నా లేకుంటే పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ చేద్దామని అనుకున్నా కానీ వారందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది. మరొక ముఖ్యం ఏంటంటే ఎవరైనా విద్యార్థులు ముఖ్యంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, లేకుంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, లేకుంటే ఆర్ఆర్బి కావచ్చు, లేకుంటే మనకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ బోర్డు కావచ్చు, ఇలాంటి ఏవైతే కాంపిటేటివ్కి ప్రిపేర్ కావాలనుకున్న విద్యార్థులందరికీ కూడా వారికి శిక్షణ ఇప్పించటం లేకుంటే వారికి వసతి చేకూర్చడం కూడా మనకు జాతీయ సంక్షేమ పథకాల్లో మరొక పథకం. అంతేకాకుండా ఆర్థికంగా అంటే షెడ్యూల్డ్ కులాల్లో దిగువ బీదరికంలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటాం, అంటే ఎన్ఎస్ఎఫ్డిసి. అండ్ ఈ కార్పొరేషను ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి తగిన ఆర్థిక సహాయాన్ని అందించటం జరుగుతుంది. అంతేకాకుండా వారికి వృత్తి నైపుణ్యం అంటే వారు చేస్తున్నటువంటి పనిలో నైపుణ్యం లేకుంటే శిక్షణలు కూడా ఆర్గనైజ్ చేయటం జరుగుతుంది. మరొకటి ఏమిటంటే షెడ్యూల్డ్ కులాల్లో మనకి ఉప ప్రణాళిక అంటాం, అంటే షెడ్యూల్డ్ క్లాస్లో వాళ్ళకి షెడ్యూల్డ్ కాస్ట్లో సబ్ ప్లాన్ అంటాం, అంటే ఈ సబ్ ప్లాన్లో కొన్ని ప్రత్యేక నిధులు తీయటం జరుగుతుంది, అలకేట్ చేయటం జరుగుతుంది. ఇలా చేయటం వల్ల కానీ ఏదైతే అభివృద్ధి కాని ప్రాంతాలు ఉంటాయో లేకుంటే అభివృద్ధి కాని వారి యొక్క ప్రాంతాల్లో ఈ షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ అనే గ్రాంట్స్ని పెట్టి ఒక స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ అంటాం, అంటే ఏమిటి ఎస్సిఏ అంటాం. ఈ అభివృద్ధి కాని ప్రాంతాలనంతా కూడాను ఈ షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ ప్రోగ్రామ్ కింద పెట్టి వాళ్ళకి అభివృద్ధి అయ్యే విధంగా మిగతా ప్రాంతాల వారితోటి ఈక్వల్గా అభివృద్ధి అయ్యే విధంగా ప్రయత్నం చేయటం జరుగుతుంది. ఇది కూడా జాతీయ సంక్షేమ పథకాల్లో మరొక కార్యక్రమం.
మరొకటి ఏమిటంటే స్టేట్ షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అంటే ఏమిటి అంటే రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ముఖ్యంగా వీళ్ళ యొక్క బడ్జెట్ని 49:51, అంటే కేంద్రం 49% ఇస్తే రాష్ట్రం 51% ఇస్తుంది. ఈ రేషియోలో వీరు బడ్జెట్ని కూడా అలకేట్ చేసేసి వివిధ ప్రధానమైనటువంటి అంశాల్లో ముఖ్యంగా ఉద్యోగాల కల్పనకు కావచ్చు, లేకుంటే ఆర్థిక కార్యక్రమాలు చేపట్టే పనులకు కావచ్చు, ఈ మన స్టేట్ షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషను చాలా దోహదపడుతుంది. అందులో ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత కార్యక్రమాలు, అంటే అగ్రికల్చర్ అలీడ్ యాక్టివిటీస్లో, లేకుంటే చిన్న నీటి పారుదల అంటే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, లేకుంటే చిన్నతర పరిశ్రమలు అలాంటివి కావచ్చు, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకుంటే చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు. ఇలా ఎవరైనా షెడ్యూల్డ్ కులాల్లో చేసుకోవడానికి ముందుకు వస్తే కనుక తప్పకుండా ఈ స్టేట్ షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళను ప్రోత్సహిస్తుంది, వాళ్ళని ఆదరిస్తుంది, వాళ్ళంతట వాళ్ళు నిల్చునే విధంగా ఈ కార్యక్రమం వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. మరొకటి ఏమిటంటే షెడ్యూల్డ్ కులాల వారి కోసం ప్రత్యేకంగా వెంచర్ క్యాపిటల్ నిధి అనేది కూడా తీయటం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే షెడ్యూల్డ్ కులాల వారిలో ఎవరైనా ఎంటర్ప్రీనర్స్ కావాలనుకుంటే కనుక, ఎవరైనా నూతనంగా పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటే కనుక, ఎవరైనా కొత్త ఇన్నోవేషన్స్, కొత్త ఆవిష్కరణలు ఎవరైనా చేస్తే కనుక, ఎవరికైనా కొత్త టెక్నాలజీ ఉంటే కనుక వాళ్ళను ప్రోత్సహించడానికి ఈ పర్టికులర్గా షెడ్యూల్డ్ కాస్ట్లో ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వటం జరుగుతుంది. మరొక ముఖ్య కార్యక్రమం ఏమిటంటే షెడ్యూల్డ్ కులాల వారికి క్రెడిట్ పెంపుదల గ్యారంటీ పథకం అంటాం. మరి ఈ పథకం కింద కూడా ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల్లో కొత్తగా ఎవరైనా స్టార్టప్స్, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా అయినది ఏంటంటే ఏదైనా కొత్త ఆలోచనతో కొత్త కంపెనీ పెట్టుకోవటం, లేకుంటే కొత్త ఉత్సాహంతో వారు కొత్త యువకులు స్టార్టప్స్ చేస్తూ ఉంటారు. ఇలా ఎవరైనా గనక స్టార్టప్స్ చేయడానికి ముందుకొచ్చినట్లయితే వారికి లోన్, అంటే రుణ గ్యారంటీ అనేది అందించడం జరుగుతుంది. ఈ పథకం కింద షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి ఎవరైతే దిగువ స్థాయిలో ఉన్నారో వారందరూ కూడా ఉపయోగించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఇవే కాకుండా షెడ్యూల్డ్ కులాలను పైకి తీసుకురావడానికి, లేకుంటే వాళ్ళ అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకు ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన, ఇది కూడా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతున్నటువంటి కార్యక్రమం. ఇందులో ముఖ్యంగా ఎక్కడైతే షెడ్యూల్డ్ కులాల వారు ఎక్కువగా ఉంటున్నారో వారిని గుర్తించి వారి కోసం వాళ్ళ మౌలిక సదుపాయాలని పెంపొందించుకోవడానికి ఉపయోగకరంగా చేసే విధంగా నిధులు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే బాబు జగ్జీవన్ రామ్ ఛాత్ర ఆవాస్ యోజన అంటాం. అంటే షెడ్యూల్డ్ కులాల పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వారు కాలేజీలలో కావచ్చు, యూనివర్సిటీలలో కావచ్చు, లేకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ఉన్నట్లయితే వారికి హాస్టల్ ఫెసిలిటీస్ పెంపొందించడానికి చేపట్టినటువంటి కార్యక్రమం ఏమిటంటే బాబు జగ్జీవన్ రామ్ ఛాత్ర ఆవాస్ యోజన. అంటే మౌలిక సదుపాయాలు కల్పించి, వసతి సదుపాయాలు కల్పించి వాళ్ళకి అభివృద్ధి చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరొకటి ఏమిటంటే షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచటం. అంటే ఎవరైతే ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరినీ కూడా 10వ తరగతి చెందిన విద్యార్థులకు రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవడానికి, లేకుంటే వాళ్ళ ప్రతిభను మెరుగుపరచుకోవడానికి, వాళ్ళ సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ పథకం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చెప్పిన విధంగా జాతీయ స్థాయిలో మనకి ఆర్టికల్ 36 నుండి 51 వరకు అనేక అంశాలు చెప్తారు డైరెక్ట్ ఆదేశిక సూత్రాల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి జాతీయ స్థాయిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ షెడ్యూల్డ్ కులాలకు రూపొందించటం, అమలు చేయటం జరుగుతుంది. మీరు ఇంకా కూడా ఈ అంశాలపై లోతుగా నేర్చుకుంటున్నట్లయితే మీరు మంచిగా పరీక్షలు రాయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.